వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు మొదలవబోతున్నాయి, కమర్షియల్గా కూడా. దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా గర్వంగా చెప్పుకుంటోంది, త్వరితగతిన పూర్తి చేసాం, దీనికి ఇలా అయింది, ఇలా అవుతోందని. అయితే దీని మీద విమర్శలు చేస్తూ, అయ్యా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టించింది, మొత్తం అంతా చేసింది, అనుమతులు తెచ్చింది మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అనవసరంగా క్రెడిట్ తీసుకోవడం అనేది మంచిది కాదు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఏవియేషన్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా వైసీపీ డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తూ వాళ్ళు చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే, వైఎస్ జగన్ గారి చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ. 2023లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వైఎస్ జగన్ గారి శంకుస్థాపన. అప్పట్లో ప్రధాని మోడీ గారితో సమావేశమై అనుమతులు తెచ్చినటువంటి జగన్ అన్న జనవరి 4 నుంచి భోగాపురంలో ఫస్ట్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్, రేపటి నుంచి ఫస్ట్ వ్యాలిడేషన్ ఫ్లైట్ అనేది ల్యాండ్ అవ్వబోతోందిట. సో ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం చంద్రబాబు వెంపర్లాట. వైఎస్ జగన్ గారు శ్రీకారం చుట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సిద్ధం. అప్పట్లో ప్రధాని మోడీ గారితో సమావేశమై అన్ని అనుమతులు తెచ్చి రైతులకి పరిహారము, నిర్వాసితులకు పునరావాసము కల్పిస్తామని మానవత్వ దృక్పథంతో వ్యవహరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైఎస్ జగన్ గారి సంకల్పానికి నిదర్శనం. వైఎస్ జగన్ డెవలప్స్ ఏపీ, శాడిస్ట్ చంద్రబాబు. ఇది వాడు మాట్లాడేటువంటి మాట. అయితే వాస్తవం అనేది ఒకటి ఉంటుంది కదా, వాస్తవాన్ని ప్రజలు ఇట్టే పసిగట్టి వాళ్ళు పంపించడం అనేది జరిగింది. ఏం జరిగింది ఏంటి అనేది ఆ వీడియో ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయడం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడిని గట్టిగా అడుగుతా ఉన్నాం మేము. చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకు 4 అడుగుల దూరంలో ఉంది, 1283 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది చెన్నై. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కొచ్చిన్లో, అది 800 ఎకరాలు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 2,000 ఎకరాలు. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది, 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి, అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకు ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు, కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక్కొక్క ఎకరా 2 కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది. నీ ల్యాండ్ అక్విజిషన్ పుణ్యమా, నీ ల్యాండ్ పూలింగ్ పేరుతో 15,000 ఎకరాలు నువ్వు వాళ్ళకు 1000 గజాలు 1200 గజాలు ఇచ్చి ఉన్న భూమిని తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నది. ఇప్పటికే రైతు రుణమాఫీ పేరుతో కనీసం రైతులకు వడ్డీ మాఫీ కూడా చేయని విధంగా ఏ రకంగా రైతులను మోసం చేస్తూ వస్తున్నాడో, అదే మాదిరిగానే ఉన్న ల్యాండ్ అక్విజిషన్ పేరుతో, ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి దుర్మార్గంగా ల్యాండ్ తీసుకొని ఇంకా వాళ్ళను అస్తవ్యస్త పరిస్థితుల్లోకి తీసుకురావడం చాలా దారుణం. ఎన్ని ఎకరాల భూమి ఉంది తల్లి నీకు? మాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాల భూమి ఉంది నీకు. పరిస్థితి ఏమిటి తల్లి ఇప్పుడు? మేమిద్దరు ఆడపిల్లలు, ఒక తమ్ముడు. 2 ఆడపిల్లలు, ఒక తమ్ముడు. కానీ మేము చదువుకోవడానికి కూడా ఎర్ర బస్సు లేని ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ప్రాణాలైనా ఇస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వము. వాస్తవమే. 2015 ఏప్రిల్ 22వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఉండి, మధ్యాహ్నం అయితే ఈగలు తోలుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఎయిర్పోర్ట్ అవసరమా
అని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఈగలు తోలుకోవడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అనేది ఖాళీగా ఉందిట, మరి అలాంటిది నా పక్కనే తీసుకెళ్ళి ఇంకొక పెద్ద స్థలంలో పెద్ద ఎయిర్పోర్ట్ని ఎందుకు కట్టాల్సి వచ్చింది, అవసరం లేని చోట అంటూ మాట్లాడుతున్నారు ఆయన. మరి ఈయన ఏం చేశారు ఇప్పుడు? క్రెడిట్ చోరీ దొబ్బేయలేదా? ఎందుకంటే 2015లోనే, 2014లో రాష్ట్రం విడిపోయింది, 2015లోనే దీనికి బీజం పడింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పని, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో నేనే చేశాను, నా వల్ల ఇదంతా వచ్చింది అనేది క్రెడిట్ దొబ్బేయడం. ఇది చేయడం రైటా రాంగా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.